డబ్బు, సంపద, ఐశ్వర్యం కోసం రెండవ విశ్వనియమం సమృద్ధి ఆలోచన. సమృద్ధి ఆలోచన అంటే నేను బాగా ధనవంతుడిని, నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది, ఇలా జస్ట్ అనుకోవడం కాదు మిత్రమా. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా సరే ఎటువంటి సమస్యలలో ఉన్నా సరే ఆ సమస్యల ద్వారా కూడా ఆర్థిక అవకాశాలు చూడగలిగే జ్ఞానాన్ని నేర్చుకోవడమే సమృద్ధి ఆలోచన. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మనసు పెట్టి వినండి. చాలా చిన్న చిన్న కథల రూపంలో అందించారు. ఈ సమృద్ధి యొక్క భావం మీకు గనక అర్థమైందా, మీరు మీ జీవితంలో ఎక్కడ ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితులలో ఉన్నా సరే అక్కడ ఖచ్చితంగా ఆర్థిక అవకాశాలను గుర్తిస్తారు, సంపద సామ్రాజ్యాన్ని కూడా నిర్మిస్తారు. సమృద్ధిగా ఆలోచించడం అనేది చాలా సులభమైన పని, కానీ ఇది అందరి వల్ల కాదు. కేవలం ఆ విశ్వంతో ఎవరైతే ఆశీర్వదించబడ్డారో వారు మాత్రమే సమృద్ధి గురించి తెలుసుకోగలుగుతారు, ఆ తెలుసుకున్న సమృద్ధి జ్ఞానాన్ని ఉపయోగించుకోగలుగుతారు. మీరు ఆ విశ్వంతో ఆశీర్వదించబడ్డారు కాబట్టే ఈ వీడియో, ఈ సమృద్ధి జ్ఞానం మీకు అందుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, మనసు పెట్టి వినండి. ఈరోజు మనం డబ్బు, సంపద, ఐశ్వర్యం కోసం అత్యంత శక్తివంతమైన రెండవ విశ్వనియమం గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అదే సమృద్ధి ఆలోచన నియమం, లా ఆఫ్ అబుండెన్స్ థింకింగ్. చాలా మంది జీవితంలో పెద్ద సమస్య డబ్బు లేకపోవడం అనుకుంటారు. నిజానికి వారి మనసులో డబ్బు కొరతనే ఆలోచన ఉండబట్టే వారి జీవితంలో డబ్బు నిలబడటం లేదు. ఎందుకంటే మానవుడు ముందుగా తన మనసులో ధనవంతుడు కావాలి, ఆ తర్వాత వాస్తవ జీవితంలో అతడు ధనవంతుడిగా మారుతాడు. మీరు ఒక్కసారి గమనించండి, ఇద్దరు వ్యక్తులు ఒకే పరిస్థితిలో ఉన్నారు, ఇద్దరికి ఒకే జీతం ఉంటుంది, ఒకే నగరంలో నివసిస్తున్నారు. కానీ ఒకరు ఎప్పుడు నాకు అవకాశాలు లేవు అంటారు, మరొకరు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి అని నమ్ముతున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత వారి జీవితాలు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. సమృద్ధి ఆలోచన అంటే డబ్బు ఇప్పటికే మీ వద్ద ఉందని ఊహించుకోవడం కాదు, ప్రపంచంలో అవకాశాలు అపారంగా ఉన్నాయని గుర్తించడం, మీరు ఎదగడానికి ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయని నమ్మడం. అతను ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవడం ప్రారంభించాడు, కొత్త నైపుణ్యాలు పెంచుకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత అతని ఆదాయం 5 రెట్లు పెరిగింది. అతనికి అదృష్టం కలిసి రాలేదు, అతనికి సమృద్ధి ఆలోచన కలిసి వచ్చింది. సమృద్ధి ఆలోచన ఉన్న వ్యక్తి ప్రతి సమస్యలో ఒక అవకాశాన్ని చూస్తాడు. కొరత ఆలోచన ఉన్న వ్యక్తి ప్రతి అవకాశంలో కూడా సమస్యలను మాత్రమే చూస్తాడు. ఉదాహరణకు, ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్న 2 వ్యక్తులను ఊహించండి. మొదటి వ్యక్తి ఇలా అంటాడు, మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉంది. రెండో వ్యక్తి ఇలా అంటాడు, అంటే మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది కదా. ఇద్దరు ఒకే దానిని చూస్తున్నారు, కానీ వారి ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంది. ఇదే సమృద్ధి ఆలోచన యొక్క అసలు శక్తి. ఇప్పుడు ఒక వాస్తవ ఉదాహరణ చూద్దాం. ధీరూభాయ్ అంబానీ చిన్న గ్రామం నుండి ప్రారంభించారు. మొదట ఆయన వద్ద పెద్ద మూలధనం అంటూ ఏమీ లేదు, కానీ ఆయన దగ్గర పెద్ద పెద్ద కళలు ఉన్నాయి. భారతదేశంలో కోట్లాది అవకాశాలు ఉన్నాయని ఆయన నమ్మారు. అదే నమ్మకం తరువాత ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. సమృద్ధి ఆలోచన ఉన్న వ్యక్తి ప్రపంచాన్ని వేరే కోణంలో చూస్తాడు. వారు ఇలా అనుకుంటూ ఉంటారు, నేను ఇంకా నేర్చుకోగలను, నేను ఇంకా ఎదగగలను, నా జీవితంలో ఇంకా మంచి అవకాశాలు వస్తాయి, నేను ప్రస్తుతం ఉన్న స్థితి కంటే మెరుగైన స్థితికి చేరుకోగలను. ఈ ఆలోచనలు అతని చర్యలను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఒక రైతు ఉదాహరణ తీసుకుందాం. రైతు విత్తనం నాటేటప్పుడు భూమి ఖాళీగా మాత్రమే ఉంటుంది, కానీ అతను ఖాళీగా ఉండటం చూడడు, భవిష్యత్తులో వచ్చే పంట ఆదాయాన్ని చూస్తాడు. ఇదే సమృద్ధి ఆలోచన. ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి కంటే భవిష్యత్తులో సాధ్యమయ్యే అవకాశాన్ని చూడటమే సమృద్ధి.
చాలా మంది డబ్బు గురించి మాట్లాడేటప్పుడు ఇలా అంటుంటారు, డబ్బు సంపాదించడం చాలా కష్టం, ధనవంతులు కావడం అందరికీ సాధ్యం కాదు, అదృష్టం ఉన్న వాళ్ళకి డబ్బు వస్తుంది. ఈ వాక్యాలు మనసుల కొరత భావనను పెంచుతాయి. దానికి బదులు ఇలా ఆలోచించడం ప్రారంభించండి. నేను కొత్త ఆదాయ మార్గాలను గుర్తిస్తున్నాను. నేను విలువను సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ప్రపంచంలో ఆర్థిక అవకాశాలు అనంతంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక మహిళా కథ చూద్దాం. సుమ ఇంట్లోనే ఒక చిన్న హ్యాండ్మేడ్ ఉత్పత్తులు తయారు చేసేది. మొదట అమ్మకాలు చాలా తక్కువగా ఉండేవి. చాలా మంది ఆమెని నిరుత్సాహపరిచారు. నీ బిజినెస్ పని చేయదు, ఇది పెద్ద వ్యాపారం కాదు, దీనివల్ల నీకు డబ్బు రాదు. కానీ సుమగారు ఒక విషయం నమ్మారు. నా ఉత్పత్తులు విలువైనవి, వాటిని కొనాలనుకునేవారు నా చుట్టుపక్కలే ఉన్నారు. ఆమె సోషల్ మీడియాలో నేర్చుకుంది, మార్కెటింగ్ నేర్చుకుంది, కస్టమర్లతో మాట్లాడటం నేర్చుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె వ్యాపారం అనేక నగరాలకు విస్తరించింది. ముందుగా మారింది వ్యాపారం కాదు, ఆమె ఆలోచన మాత్రమే. సమృద్ధి ఆలోచన అంటే కేవలం సానుకూలంగా ఉండటం కాదు, అది బాధ్యత తీసుకోవడం, అది నేర్చుకోవడం, అది ఎదగడానికి సిద్ధంగా ఉండటం, అది అవకాశాలను గుర్తించడం. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సమృద్ధి ఆలోచన అంటే వాస్తవాన్ని తిరస్కరించడం కాదు. మీ దగ్గర ప్రస్తుతం 1000 రూపాయలు ఉంటే 10 కోట్లు ఉన్నాయని చెప్పుకోవడం సమృద్ధి ఆలోచన కాదు. అసలు సమృద్ధి ఆలోచన ఏమిటంటే, ప్రస్తుతం నా వద్ద 1000 రూపాయలు ఉన్నాయి, కానీ నేను నా జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, అవకాశాలను పెంచుకొని మరింత సంపాదించగలను. ఇది వాస్తవికమైన ఆశావాదం. చాలా మంది తమ జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటారు. అదే కొరత ఆలోచనలకు ఒక ప్రధాన కారణం. ఎవరైనా కొత్త కారు కొంటే బాధపడతారు, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే నిరాశ చెందుతారు, ఎవరైనా వ్యాపారంలో విజయం సాధిస్తే అసూయపడతారు. సమృద్ధి ఆలోచన ఉన్న వ్యక్తి మాత్రం ఇలా అనుకుంటాడు, అతను సాధించగలిగితే నేను కూడా సాధించగలను. అతని విజయం నాకు ప్రేరణ ఇస్తుంది. ప్రపంచంలో విజయం అందరికీ సరిపడేంత ఉంటుంది. ఇదే సమృద్ధి యొక్క మనస్తత్వం. ప్రపంచంలో సంపద పరిమితంగా లేదు, అవకాశాలు పరిమితంగా లేవు, జ్ఞానం పరిమితంగా లేదు. మన ఆలోచనలు చాలాసార్లు మనల్ని పరిమితం చేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఉదయం ఈ ప్రశ్న మీకు మీరు అడగండి, ఈరోజు నా జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నేను ఏం నేర్చుకోగలుగుతున్నాను? ఈ రోజు నా ఆదాయాన్ని పెంచుకోవడానికి నేను ఎటువంటి విలువను సృష్టిస్తున్నాను? ఈ రోజు నేను ఏ అవకాశాన్ని గుర్తించగలుగుతున్నాను? ఈ ప్రశ్నలు మీ మెదడును సమృద్ధి వైపు మళ్లిస్తాయి. చివరగా గుర్తుంచుకోండి, సంపద ముందుగా బ్యాంకు ఖాతాలో పుట్టదు, సంపద ముందుగా మీ మనసులో పుడుతుంది. సమృద్ధి ఆలోచన ఉన్న చోట ఆశ ఉంటుంది, ఆశ ఉన్న చోట చర్య ఉంటుంది, చర్య ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉన్న చోట సంపద ఉంటుంది. అందుకే డబ్బు, ఐశ్వర్యం, శ్రేయస్ కోసం రెండవ నియమం సమృద్ధిగా ఆలోచించడం, అవకాశాలను చూడడం, ఎదుగుదలను నమ్మడం. మీ మనసు సమృద్ధితో నిండితే మీ జీవితంలో అవకాశాలు కనిపించడం ప్రారంభమవుతుంది. అవే అవకాశాలు క్రమక్రమంగా మీ జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా జీవితం అనేది చాలా అభివృద్ధిగా, ఆర్థిక స్వేచ్ఛతో మారుతుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.